ఎప్పుడన్నా రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీతో ఏ రకమైన కన్వర్జేషన్ చేశాడు? నెగటివ్గా మాట్లాడేది చాలా సందర్భాల్లో కొన్ని మాటలు ఏమన్నా అంటే కొంచెము మీరు ఆశ్చర్యపోతారు. ఒక విషయం చెప్తే చెప్పొచ్చో తెలియదు కొంచెం కానీ చెప్పండి, మాకు కూడా తెలుసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. మా మదర్ ఎక్స్పైర్ అయ్యింది అప్పటికి. ఫాదర్ ఎక్స్పైర్ అయ్యిండు, మదర్ ఉంది. కానీ నాకు భయం అవుతుంది ఇంటికి వెళ్ళి ఏమన్నా ఫోన్లు వస్తాయేమో అని. ఒకరోజు సడన్గా మధ్యరాత్రి దగ్గరలో ఫోన్ వచ్చింది. 12కు 5 నిమిషాలు అటు ఇటు. నాకు భయం అవుతుంది. ఊరు నుంచి ఫోన్ అయ్యింది. ఫోన్ ఎత్తితే ఈయన దిలీప్ డెస్క్లో ఉంటాడు కదా, ఫ్లాష్ ఇచ్చేసాయి. రాజశేఖర్ రెడ్డి మార్చేస్తున్నారు, రాజశేఖర్ రెడ్డిని సీఎంగా దించేస్తున్నారు అంటాడు. ఫోన్ చేసి ఇయ్యు ఫ్లాష్ ఇయ్యు అంటాడు. అమ్మ ఎట్లా ఇస్తాం, అది క్రాస్ చెక్ చేసుకోవాలి. అది మామూలు విషయం కాదు కదా. ఏఐసిసి లీడర్షిప్ డిసైడెడ్ టు రిమూవ్ రాజశేఖర్ రెడ్డి అని ఇవ్వాలి వార్త. గాంధీ చంద్రశేఖరరావు ఎంత చనువైనా కూడా కన్ఫర్మ్గా చేయలేము, డెస్క్ని మిస్గైడ్ చేయలేము. ఎందుకంటే తెల్లారి అప్పటికి 11-12 లక్షల సర్క్యులేషన్ ఉంది పేపర్కి. దాని రీచ్ ఏమో విపరీతం ఉంటుంది. అది అన్కన్ఫర్మ్డ్ న్యూస్. ఎంత విశ్వాసం ఉన్నా కూడా చెప్పిన నేను ఇప్పుడే ఒక కీలకమైన సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూర్చొని ప్రతి మాట విని తన వంతు మాటలు మాట్లాడి వచ్చిన మనిషి కొన పక్కన నోడదిలే ఇచ్చే ఫ్లాష్. ఇక సరే సార్ అని నేను నా వైపు నుంచి ఎక్కువ మాట్లాడకుండా అన్నిటికీ సరే అంటూ ఫోన్ పెట్టేసిన. మళ్ళీ 2 మినిట్స్లో మళ్ళీ కాల్ వచ్చి దిలీప్ వాళ్ళు ఆల్టర్నేట్ కూడా ఆలోచన చేసిండ్రు. ఎవరిని? జైపాల్ రెడ్డిని అంటాడు. సైన్ చేస్తాడు నాకు మాట ద్వారా. జైపాల్ రెడ్డి అని సైన్ చేస్తాడు. అది సైన్ చేస్తే నేను గ్రహించాలి. ఆ దశల వారీగా చెప్పిన కంటెంట్ బట్టి నిజమేమో అని నేను ఆ ఊహల్లోకి వెళ్ళిపోయి దాన్ని విశ్వసించి నేను రాస్తే తెల్లారి పేపర్లు వస్తే ఏమన్నా డ్యామేజ్ జరిగితే చాలా అనుకునే అంచనా తెలియదు. కానీ నాకు అట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేసినాడు. వాళ్ళు తర్వాత డిఫర్ అయినారు. పొలిటికల్గా 6 మంత్రులను విత్డ్రా చేసినాడు. 6 మంత్రులు ఉండేది, కోalition గవర్నమెంట్ ఉండేది 2005లో. 6 మంత్రులు ఉండేవాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. తర్వాత వాళ్ళు మున్సిపల్ ఎలక్షన్ ముందరో తర్వాత విత్డ్రా అయ్యారు. వీళ్ళిద్దరికి ఎప్పుడు ఒక మంచి కాన్వర్జేషన్ జరిగిన మూమెంట్ ఎప్పుడైనా గుర్తుందా? ఇటు వైఎస్ గారు కానీ లేదంటే ఇటు కేసీఆర్? కానీ అప్రిషియేట్ చేయాలి కొన్ని సందర్భాల్లో. చంద్రశేఖరరావు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ రికార్డ్ అసెంబ్లీ రికార్డ్స్లోకి వెళ్ళిపోయింది. ఏ మాట కామాట రాజశేఖర రెడ్డి బాగా చేసిండు, ఇది చేసిండు, అది చేసిండు అని పాజిటివ్గా ఉన్న చోట చంద్రశేఖరరావు పాజిటివ్గా మాట్లాడి. లైక్ 104 ఈ 108 అంబులెన్స్ విషయంలో కానీ చాలా గొప్పగా చెప్పేవాడు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. రాజశేఖర రెడ్డి బాగా చేసినాడయా. మాకు పర్సనల్ టాక్లో కూడా ఏదైనా బాగుంటే బాగుందని అప్రిషియేట్ చేసేవాడు. బాగాలేకపోతే ఇంకా వాళ్ళు ఏముందో వాళ్ళు రాయలసీమ ఇక అంతకంటే ఏం చేస్తారు. రాజశేఖర రెడ్డి గారితో మీకు చాలా సన్నిహిత సంబంధం ఉంది అంటే అంత మీకు క్లోజ్ రిలేషన్షిప్ ఏర్పడడానికి ఏంటి మెయిన్ రీజన్? అంటే రాజశేఖర రెడ్డి గారు అట్లా వ్యక్తుల్ని నమ్మితే ఫోల్డ్లోకి తీసుకుంటాడు. ప్రొఫెషన్ ఏది ఉన్నా నేను విచిత్రం చాలామంది అంటారు మీరు రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితం కదా. అంటే సన్నిహితంగా నేను వెళ్ళినా కూడా ప్రొఫెషనల్గా ఎప్పుడు ఆయన జోక్యం చేసుకునేది కాదు. ఈనాడులో ఆయనకు అనేక వ్యతిరేకమైన స్టోరీస్ వచ్చేవి. నేను ఈనాడు పొలిటికల్ బ్యూరో చీఫ్గా ఉన్నా కానీ దిలీప్ ఈ వార్త ఎందుకు వచ్చింది, దిలీప్ మనది అంత పెద్ద ఈవెంట్ జరిగితే మన ఐటెం ఎందుకు రాలేదు అని ఒక్కనాడు అడగలే. అంత లైన్ ఉంటుంది ఆయనకు. కాకపోతే ఏంటంటే ఆయనకి చాలా కాలం వరకు అంటే 2000 గవర్నమెంట్ అయ్యి వచ్చి 4లో గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఆయన ఒంటి చేతి మీద 2009 ఎలక్షన్ గెలిపించి తర్వాత కొంత మనిషి మారాడు. కానీ అంతకుముందు ఆయనకు మనుషులు మొత్తంలో 2 రకాలండి. కంచె అవతల వాళ్ళు మనకు సంబంధం లేదు, కంచె లోపల వాళ్ళు నా మనుషులు అంతే. తన మనుషులు అనుకుంటే ఎంతకైనా వెళ్తాడు టు ఎనీ ఎక్స్టెంట్. అట్లా చాలామంది ఈ మర్చిపోలేని ఒక్క మెమరీ ఏముంది తనతో మీకు? అంటే చాలామంది మీ ఇంటికి ఒక రోజు వెళ్దాం షన్గా ఎప్పుడు అది మా ఊరికి వచ్చినాడు. మా ఊర్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి ఒకటి లోకల్ మీడియా వాళ్ళకి, జిల్లా మీడియా వాళ్ళకి. ఏ ఇయర్లో? 2004లోనే. పల్లెబాట అని నడిచేది అప్పుడు, బస్సులో వచ్చేది అప్పుడు పల్లెబాట. మా ఊరికి కూడా మేము ఎన్నిసార్లు పెడితే అది డ్రాప్ అయ్యేది, పెడితే డ్రాప్ అయ్యేది. ఒకసారి ఏమో
గీతారెడ్డి ఆమె కాన్స్టిట్యున్సీ కోసం డైవర్ట్ చేస్తే పోయింది. ఇంకోసారేమో సిద్దిపేట అసెంబ్లీ బై ఎలక్షన్స్ వచ్చినాయి, కోడ్ వచ్చింది, క్యాన్సిల్ అయింది. పల్లెబాటలో మా ఊరికి వచ్చే ప్రోగ్రామ్ మేము డిజైన్ చేస్తే అప్పుడు మాకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. తర్వాత ఏమైందంటే పక్కకు రామాయంపేట కాన్స్టిట్యున్సీ మాది. అప్పుడు ఇంకా 2009లో బైఫర్కేషన్ ఇవి అయినాయి కదా, ఏది నియోజకవర్గాల పునర్విభజన. అప్పటి వరకు మేము రామాయంపేటలో ఉన్నాం. పద్మదేవేందర్ రెడ్డి మా ఎమ్మెల్యే. ఇప్పుడు మేము నర్సాపూర్ మదన్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి. అప్పుడు ఆమెకు కూడా చెప్పిన నేను, ఆమె కూడా కొంత ట్రై చేసింది. మళ్ళీ చివరి కలెక్టర్ అనిల్ సింఘాల్ ఉండే, చౌహాన్ అని ఎస్పీ ఉండే. వాళ్ళు ఏం చేసిందంటే మా ఊరి కట్ట ఉంటుంది, చెరువు కట్ట. ఈ కట్ట మీకు సార్ బస్సు రావాలంటే ప్రాబ్లం, ఇది నేరో ఉంది కట్ట అని క్యాన్సిల్ చేసింది. అది నాకు తెలిసింది. క్యాన్సిల్ చేసిందని తెలిసి రాజశేఖర రెడ్డి దగ్గర పిఏగా నా ఫ్రెండ్ రవిచంద్ర ఉంటే, రవిచంద్ర చెప్పినట్టు మళ్ళీ క్యాన్సిల్ చేసినారు రవి అని అంటే, లేదు సార్కి చెప్దాము అని అన్నాడు. ఆయన సార్కి చెప్పిండు రాజశేఖర రెడ్డి గారు, ఇట్లా దిలీప్ వాళ్ళ విలేజ్కి మీరు అప్పుడు పాదయాత్ర అప్పుడు వెళ్ళలేదంట, పక్క నుంచి వెళ్ళినారంట, ఈసారి పల్లెబాట అని పెడితే వాళ్ళు ఏదో నేరో రోడ్ ఉంది అని తీసేసినారంట కలెక్టర్ ఎస్పీ అంటే. ఇంకా మరి బస్సు పోదని తీసేస్తే ఇక అదేం పల్లెబాటయా, బస్సు మెయిన్ రోడ్లోనే ఉంటుంది, పీడబ్ల్యూడి రోడ్లో, మనం చిన్న వెహికల్లో లోపలికి పోతాం, ఏమో పెట్టమన్నాను. పెట్టిండు, మా ఊరికి వచ్చింది. వచ్చి 3 కిలోమీటర్ల రోడ్ శాంక్షన్ చేసిండు. ఒకటి నాబార్డు కింద 7.5 కోట్లతోటి 3 విలేజ్లను కలిపే ఇంకొక రోడ్ ఉంటుంది మా విలేజ్ నుంచి, అది శాంక్షన్ చేసినాడు. ఒక 80 వీకర్ సెక్షన్ హౌజెస్ అండ్ ఇంటర్నల్గా సిమెంట్ రోడ్స్ ఇవన్నీ చేశారు. మీ ఇంటికి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? కూర్చొని టీ దాగి వెళ్ళిపోయారు అంతే. అయితే ఇంకా విచిత్రం ఏంటంటే, మేము ఒక సంఘటన చెప్తా రాజశేఖర రెడ్డి గారిది. మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ముగ్గురు వచ్చి, మూడు గ్రామాల వాళ్ళు ఒక 8 మంది వచ్చినారు. పొద్దున దర్శనం ఆడ ఇంట్లో హాల్స్ ఉండేవి కదా, ఇప్పుడున్న ప్రగతి భవన్లో అప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండే, దాంట్లో 1, 2, 3 3 హాల్స్లలో వెయిటింగ్లో ఉండేవాళ్ళు. ఆయన ధర్మదర్శనంలో ఉన్న వాళ్ళందరినీ పలకరించి ఒక్కొక్క హాల్ కంప్లీట్ చేసుకుంటూ తన ఛాంబర్లోకి వెళ్ళిపోయేవాడు. ఒక హాల్లో నేను వీళ్ళని పెట్టించిన మా చుట్టుపక్కల గ్రామాలను. నేను ఇన్ఫర్మేషన్ కమిషనర్ అప్పుడు, ఆర్టీఐ, అది స్టాట్యూటరీ పొజిషన్, నేను ఈ పొలిటికల్ వాటికి ఇట్లా ఉండకూడదు. అయితే నేను మా ఊరోళ్ళు ఏమన్నారంటే, ఆ టైంకు రండి సార్, మీరు సార్ని పలకరించి మమ్మల్ని పరిచయం చేస్తారు అని అంటే, వీళ్ళు క్యూలో నిలబడి హాల్లో ఉన్నారు. నేను సీఎం వచ్చే టైంకి నేను బయట నుంచి క్యాంప్ ఆఫీస్కి వచ్చిన, హాల్లోకి వస్తూనే వాట్ కమిషనర్ అని ఇలా నన్ను భుజం మీద తట్టి వీళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది, మాకు మంజీరా మీద లిఫ్ట్ ఇరిగేషన్స్ కావాలి అంటే. ఇది 2009 వీళ్ళు వచ్చింది. అయితే రిప్రజెంటేషన్లో ఏమి ఇచ్చినారంటే, ఇట్లా మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గం కొల్చారం మండలంకు సంబంధించిన ఇట్లా కాగితం ఇస్తే ఇట్లా తీసుకున్నాడు. తీసుకొని మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గం, మరి మొన్న బై ఎలక్షన్ ఓడిపోతారు కదనయ్య అన్నాడు. మొన్న బై ఎలక్షన్ ఓడిపోతారు కదా తుస్సు అన్నారు మా వాళ్ళు, ఏదో ఉత్సాహంగా లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయించుకుందామని వచ్చిండ్రు. మొన్న బై ఎలక్షన్ ఓడిపోతారు కదా అనేసరికల్లా గాలిపోయి అందులో నాగరాజు అని ఒక ఆయన కొంచెం డైనమిక్, మృత్యుంజయమని కరీంనగర్ డిసిసి ప్రెసిడెంట్ ఉండే కదా, వాళ్ళ బావమరిది నాగరాజు సర్పంచ్గా చేసినాడు అంతకుముందు, కొంచెం మాటకారి ఓకల్. ఆయన ఏమన్నాడంటే, ఓడిపోయినా కానీ సార్ మా 2 మండలాలలో కాంగ్రెస్కి లీడ్ తీసుకొచ్చినాం సార్, కొల్చారం మండల్, వెల్దుర్తి మండల్ అని కొంచెం ఫేస్ సేవింగ్ మాట్లాడినాడు. మాట్లాడితే లీడ్ వచ్చిందా, 2 మండలాలు ఏవి ఇప్పుడు రేపు బైఫర్కేషన్లో నర్సాపూర్లో కలిసే మండలాలా అన్నాడు సీఎం. ఆ వచ్చిన 10 మంది ఫ్లాట్ అట్లా అనేసరికల్లా కొల్చారం వెల్దుర్తి మండలాల పేర్లు చెప్తే, ఏవి రేపు బైఫర్కేషన్లో నర్సాపూర్లో కలిసే మండలాలా అంటే అవును సార్ అని అన్నారు. ఇదంతా అయిపోయింది. సీన్ కట్ చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి అని ఆయన పిఎస్ ఉండే, ఆ పిఎస్ని పిలిచి, కిరణ్ ఈ కాగితాలు తీసుకో, ఇప్పుడు 11 గంటలకు ఇరిగేషన్ మీటింగ్ ఉంది కదా, ఆడ నాకు చూపెట్టి ఈ కాగితం అని ఆ కాగితం ఆయనకి ఇచ్చిండు. అవి శాంక్షన్ అయినాయి, అది వేరే విషయం. 7.5 కోట్లతోటి ఆ 2 శాంక్షన్ అయినాయి. రోషయ్య గారు వచ్చి ముఖ్యమంత్రిగా ఆ 2 లిఫ్ట్లను స్టార్ట్ చేసిండు మా ఊరికి, మా పక్క ఊరికి. మీరు అడిగారు కనుక చెప్తున్నాం మీకు. అంటే మనిషి ఇష్టపడితే, నచ్చితే, వాళ్ళ కోసం ఏదైనా చేయాలంటే హీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అని చెప్పడానికి చెప్తున్నాను. అట్లా చేసినాడు. మీరు రైట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా కూడా ఆయన్నే నన్ను అడిగినాడు, ఇట్లా ఐఎన్పిఆర్ మన రైట్ టు ఇన్ఫర్మేషన్ కొత్త ఇన్స్టిట్యూట్ కదా, కమిషనర్గా మన వాళ్ళు మీరుంటే బాగుంటుందని మన కామన్ ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తున్నారు, ఏంటి దిలీప్ నీ ఇంట్రెస్ట్ ఏంటి అని నన్ను అడిగినాడు. నేను ఢిల్లీ బ్యూరో చీఫ్గా ఉన్న ఈనాడుకి
అంటే నేనన్నా నేను ఐఎమ్ ఇంట్రెస్టెడే సార్, నేనే రిపోర్ట్ చేసిన పార్లమెంట్ నుంచి 140 కట్ మోషన్స్ తర్వాత ఆ యాక్ట్ ఓకే అయినప్పుడు నేను పార్లమెంట్లో రిపోర్ట్ చేసిన దాన్ని, నాకు ఇంట్రెస్టే, నేను సర్వ్ చేస్తాను సార్ అని చెప్పిన. అంటే సరే వచ్చేసేయి మరి అని అన్నాడు. నేను రిజైన్ చేసి వచ్చి 5 ఏళ్ళు చేసిన. నో రిగ్రెట్స్. నేను రూట్ మారిన జర్నలిజం నుంచి ఇటు వచ్చాను అని ఏం లేకుండే. నేను 5 ఏళ్లలో ఈ ఇండియాలో ఏ కమిషనర్ చేయలేదు. 480 సార్లు జిల్లాలకు వెళ్ళిన, 480 times I went around the districts. I educated people, I attended, I scolded, తప్పు చేసిన అధికారులను ప్రశ్నించిన, రివ్యూలు చేసిన. కాజు బర్ఫీలు తినడానికి రివ్యూలు చేయలే. రివ్యూ అంటే అట్లాంటి రివ్యూ చేసి ఆర్టీఐకి ఒక పొజిషన్ తీసుకొచ్చిన స్టేట్లో. ఆ సంతృప్తి నాకు ఉంది. రాజశేఖర రెడ్డి గారు నాకు అవకాశం లేదు.